డియర్ ఫ్రెండ్స్, ఈనాటి కార్యక్రమం నిజంగా చాలా అంటే నేను ఊహించిన దానికంటే కొద్దిమంది తక్కువనే వచ్చినప్పటికీ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే పనుల సీజన్ అయినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి ఇంతమంది, ముఖ్యంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుండి వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన సోదరుడు నెట్వర్క్ ఇన్ఛార్జ్ అఫ్జల్ పఠాన్ అన్న గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి వరంగల్ బ్యూరో చీఫ్ మోట చిరంజీవి గారు, అలాగే గంగుల రాజిరెడ్డి, తిరుపతి అన్న, మిగతా అందరికీ పేరు పేరున ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ ఉద్దేశం అంటే ఇక్కడ ఆత్మీయ పలకరింపులు ఉంటాయి. అదేవిధంగా చాలా కాలం తర్వాత ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశం ఉద్దేశం ఏంటిదనేటువంటిది మీకు తెలుసు. అయితే ఒక్కడితో ప్రయాణమైనటువంటి తెలంగాణ వాణి, ఈ ఉత్తర తెలంగాణలో ఓ ప్రత్యేకమైనటువంటి పేరున్నటువంటి పోరాటాల పురిటి గడ్డ అయినటువంటి కరీంనగర్ జిల్లా నుండి మొదలై ఒక్కడితోటే ప్రారంభమై నేటికి 2 దశాబ్దాలు, దగ్గరగా 2 దశాబ్దాలకు చేరుకొని ఇది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఇంతమంది ఆత్మీయులను పోగు చేసుకున్నటువంటి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి నాకంటే ఎక్కువగా మీ అందరికీ ప్రత్యేకంగా సంస్థ తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా కృతజ్ఞతలు కూడా చేస్తున్నాను. ఇది ఒక నా విజయమే అని చెప్పి నేను అనుకోవట్లేదు. పత్రిక వెనకాల మరి నేను ఒక్కడే మొదలై పెట్టినప్పటి నుండి పత్రిక అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దాన్ని నడిపించడంలో ఒక్కొక్కసారి ఈ పత్రికా రంగాన్ని వదులుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చింది. ఒక్కడే ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ వేసుకునేది. అది 2009 నుండి ఇప్పటి వరకు కరోనా కష్టకాలంలో కూడా క్యాలెండర్ ఆవిష్కరణలు చేసినాం. క్యాలెండర్ను కష్టాల మధ్యలో కూడా వెలికి తీసినటువంటి సంస్థ మనది. అలాగే ఏమైనా ఉంటే సమస్యలు మిగతా పాత్రికేయులకు తోటి మనకు పోటీ ఉండాలి తప్ప మన సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళతోటి పోటీ ఉండాలి. ఇది స్నేహపూర్వకంగా పనిచేసేటువంటి వృత్తి. ఇది ఒక రకంగా బయట కత్తి మీద సాములాగానే ఉంటుంది. ఇంతటి అంటే బృహత్తర కార్యక్రమం మన ముందుంది. సరే, ఒక్కడిగా మొదలైనటువంటిది వాళ్ళ 100 మంది జర్నలిస్టులతోటి ఇది ఇంత పెద్ద సంస్థగా ముందుకు కోసం నిత్యం మీ అండదండలు, మీ సహాయ సహకారాలు ఉంటే సంస్థ మరింత అభివృద్ధి చెందడానికి మీ శాయశక్తులు మీరు ప్రయత్నం చేయండి. మీ వెన్నంటి మేము ఉంటాం. నిత్యం కూడా మన సంస్థలో నేను ఒకవేళ నా పర్సనల్ కార్యక్రమాలలో నేను బిజీ ఉన్నా, నిత్యం అందుబాటులో ఉండేటువంటి నెట్వర్క్ ఇన్ఛార్జ్ అయితే మనకు రాత్రి 2 గంటలు కూడా మేలుకతోటే ఉంటాం. ఎవరైనా అబ్జర్వ్ చేసినారో లేదో కానీ బర్త్డేన్ అవుతుందని అంటే అన్న ఇది చూసుకోవాలని అంటే అప్పటికప్పుడు స్పందించి మనకు స్పాట్ లింకే కావచ్చు, మిగతా కార్యక్రమాలలో ప్రతిదీ కూడా జోక్యం చేసుకొని మనకు వెన్నుదండి ఉండే నడిపించేటువంటి శక్తిగా తను తయారయ్యాడు.